టాపిక్ ఏంటంటే మనం ఈ క్లాస్ లో ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పుకున్నామంటే ఈ అరే ఆఫ్ స్టేట్స్ ని నేను జస్ట్ లిస్ట్ వ్యూ టైప్ అంటే లిస్ట్ వ్యూలో 4 టైప్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద టైప్ లిస్ట్ వ్యూ యూజ్ చేసి ఈ అరే ఆఫ్ ఐటమ్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేసా స్క్రీన్ పైన. ఎన్నంటే లాస్ట్ పాయింట్ ఇచ్చారు, ఎస్ లాస్ట్ ఐటమ్ వరకు లోడ్ చేసి ఇదే సేమ్ అప్రోచ్ సేమ్ థింగ్ నేను లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్ యూజ్ చేసి సేమ్ అవుట్పుట్ సేమ్ రిజల్ట్ ఎలా తీసుకొస్తాను ఓకే అనేది ఇప్పుడు చెప్పుకుంటా క్లాస్ లో. ఓకే, సో నేను సపరేట్ క్లాస్ తీసుకుంటా ఫర్ దిస్. ఓకే, లిస్ట్ వ్యూ బిల్డర్. ఓకే, సో లిస్ట్ వ్యూలో ఈ క్లాస్ మొత్తాన్ని కాపీ చేస్తాను, తర్వాత పేరు మార్చుకుంటాను. ఓకే, సో లిస్ట్ వ్యూ క్లాస్ వ్యూ బిల్డర్. ఓకే, సేమ్ అవుట్పుట్ సేమ్ థింగ్. ఓకే, జస్ట్ క్లాస్ నేమ్ చేంజ్ చేసా, ఇప్పుడు సేమ్ అవుట్పుట్ ఇది రన్ చేసిన ఒకటే వస్తుంది. అండ్ దెన్ గో టు ద మెయిన్ డాట్ డాట్. మీరు ప్రీవియస్ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. లిస్ట్ వ్యూ బిల్డర్, లిస్ట్ వ్యూ బిల్డర్, దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, నా సో ప్రీవియస్ క్లాస్ లో కాపీ అలా ప్రీవియస్ లిస్ట్ వ్యూని కాపీ చేసేసా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐ రిమూవ్ ఎవ్రీథింగ్, ఇక్కడ అన్ని రిమూవ్ చేసి జస్ట్ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ని నేను కట్ చేసి సో రిమూవ్ దిస్ వన్ చిల్డ్రన్. ఓకే, నా టాపిక్ ఏంటి ఇప్పుడు లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్ అనే క్లాస్ తీసుకోవాలి. సో చేయి లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. ఓకే, సో లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. ఈ బిల్డర్ లో మనకి ఏముంటది అంటే లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్ లో డాట్ బిల్డర్ లో ఓకే టెక్స్ట్ ఇండెక్స్ ఇండెక్స్. ఓకే, ఓకే, సో లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. అండ్ ఇక్కడ బిల్డర్ లో మనం ప్రీవియస్ క్లాస్ లో లిస్ట్ డాట్ జనరేట్ అని ఎన్ని ఐటమ్స్ అని ఇచ్చాం. ఇక్కడ లిస్ట్ డాట్ బిల్డర్ లో ఒక ప్రాపర్టీ ఉంది, ఐటమ్ కౌంట్. ఐటమ్ కౌంట్ లో స్టేట్స్ డాట్ లెంత్ ఇస్తాం. అంటే ఈ లిస్ట్ డాట్ బిల్డర్ ఇది లిస్ట్ క్లాస్ యొక్క అనదర్ నేమ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, బిల్డర్ అనే ఇంకోటి కన్స్ట్రక్టర్. సో లిస్ట్ డాట్ బిల్డర్ లో ఐటమ్ కౌంట్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ ఐటమ్ కౌంట్ అనేది ఏంటి, స్టేట్స్ లో ఉన్న లెంత్ ఏమో అన్ని ఐటమ్ కౌంట్ ఇచ్చాను. చెప్పానంటే లిస్ట్ వ్యూకి ఇన్ని ఐటమ్స్ లో లోడ్ అవ్వాలి అనేది నేను లిస్ట్ వ్యూకి ఇక్కడ చెప్పాను. ఓకే, అన్ని ఐటమ్స్ లోడ్ అవుతాయి, బట్ ఈచ్ ఐటమ్ డిజైన్ ఎలా ఉండాలి, ఏ డేటా లోడ్ అవ్వాలి అనేది మనం చెప్పాలి. అందుకోసమే సేమ్ ఇండెక్స్ వస్తుంది, సేమ్ దర్ ఇస్ నో చేంజ్, నథింగ్. ఓకే, మీకు చేంజ్ కావాలంటే నేను కలర్ మారుస్తాను. ఓకే, రెడ్ కలర్ మారుస్తాను. స్టాప్, దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. ఓకే, is about the list view dot builder. So list view dot builder లో మనకు వచ్చే అవుట్పుట్. ఓకే, సో లెట్ రెడ్యూస్ ద సమ్ హైట్. ఓకే,
హైట్ తగ్గించి, సో ఈ ఆంధ్రప్రదేశ్ ని మిడిల్ లో తీసుకొద్దాం. కంటైనర్ కు ప్రాపర్టీ ఉంది కదా, అలైన్మెంట్ డాట్ సెంటర్ అనే ప్రాపర్టీ ఉంది, మిడిల్ లోకి వచ్చింది. లెట్స్ రెడ్యూస్. అయితే యాక్చువల్లీ జనరల్ గా ఈ బిల్డర్ ని మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు అండి. కంటైనర్ వాడచ్చు, ఏ విడ్జెట్ వాడచ్చు, కార్డ్ వాడచ్చు, లిస్ట్ టైటిల్ అని ఉంటుంది డిఫాల్ట్. సో ఏదైనా వాడచ్చు. బట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మనం ఏం డిజైన్ చేయాలని ప్రతిదీ ఇక్కడ డిజైన్ చేస్తాం. ఎన్ని ఐటమ్స్ లోడ్ చేయాలో అది ఇక్కడ ఇస్తాం. ద స్టేట్స్ డాట్ లెంత్. ఓకే, ఇప్పుడు స్టాటిక్ గా లిస్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ లో మనం ఏం చేస్తామంటే సర్వర్ నుంచి డేటా తీసుకొచ్చి ఇలా డిస్ప్లే చేస్తాం. ఓకే, సర్వర్ నుంచి డేటా తీసుకొచ్చి ఇలా లిస్ట్ వ్యూలో డిస్ప్లే చేస్తాం. ఇక్కడ కౌంట్ ఇస్తున్నాం, ఇక్కడ డిజైన్ చేస్తున్నాం. ఓకే, ఇది బ్యూటిఫై చేద్దాం. టెక్స్ట్ స్టైల్, font size, color,